వాళ్ళ ప్రాకారాలు వాళ్ళు కట్టుకుంటూ ఉంటే చూడలేకపోయారు ఎవరు? శత్రువులు. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ప్రాకారాలు కట్టుకుంటూ ఉంటే చూడలేని వాళ్ళకి ఏం కలిగిందంటే అసూయ కలిగింది. అసూయ కలిగి వీళ్ళు ప్రాకారాలు కట్టుకుంటే వీళ్ళ మీద మనం పెత్తనం చేయడానికి కానీ, దాడి చేయడానికి కానీ, వారిని బాధ పెట్టడానికి కానీ, చొరబడి వాళ్ళని వేధించడానికి కానీ, లేదా మనకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద చలామణి చేయడానికి కానీ వీలు పడదు అని వాళ్ళు తలంచి ఈ ప్రాకారాలు కట్టకుండా ఆ పనిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎంతవరకు వచ్చేసారంటే అవసరమైతే వాళ్ళు దొరికినట్టుగా చంపేద్దాము అన్నంతవరకు వచ్చారు. ఈ విషయం తెలిసిన ఇజ్రాయేల్ ప్రజలకి చాలా బాధేసి, ఇదేంట్రా నాయన, వాళ్ళెవరో వచ్చారు, కూల్చారు, యుద్ధాలు చేశారు, మమ్మల్ని ఓడించి నాశనం చేసి వెళ్ళారు. ఏదో దేవుడి దయ వల్ల మరలా నెహెమ్యా వచ్చాడు, కొంత సహాయాన్ని తెచ్చాడు. అతడు ప్రోత్సాహ బలంతో ఏదో నిర్మాణం చేసుకుంటున్నాం, కట్టుకుంటున్నాం. పని వాళ్ళు మనమే, కూలీలు బయట వాళ్ళు పెడితే డబ్బులు అవుతాయని వీళ్ళు మనమే చేసుకుంటా ఉన్నాం. మన తిప్పలేదో మనం పడతా ఉంటే వీళ్ళకి ఎందుకు ఇలాగా మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వీళ్ళు తలంచి, ఇక మనం ఇలాగైతే లాభం లేదు, దీన్ని పూర్తి చేయలేమని వాళ్ళు చక్కగా ఆలోచించి, అబ్బాయి ఇలా కాదు, మనలో కొంతమంది కాపలా కాయాలి, కొంతమంది ఏమో పని చేయాలి, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉండాలి, కొంతమంది పనిలో ఉండాలి అని కుటుంబాలుగా ఒక్కొక్క చోట కుటుంబాలుగా పెట్టుకుంటా వచ్చారు. చక్కగా ప్లాన్ చేసుకొని పని జరిపించే ఆ టైంలో ఇంకొక సమస్య ఎదురైంది. చాలామంది ఏమన్నారంటే, అయ్యా ఇప్పుడు కొంతమంది కాపలా కాస్త వెళ్ళిపోతే పని చేసే వాళ్ళు తగ్గుతారుగా, అప్పుడు పని భారం తక్కువగా ఉన్న వాళ్ళ మీద పెరుగుద్దిగా. వీళ్ళకి బాధ కలిగి, అయ్యా మా వల్ల కావట్లేదు, మాకు శక్తి సరిపోవట్లేదు, అవసరమైతే మీలో ఎవరినైనా పంపించాల్సి వస్తుంది, ఇక్కడి నుంచి కొంతమందిని మా దగ్గర పంపించాల్సి వస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకొకరు అన్నాడు, బాబు ఇక మా వల్ల కాదు, ఈ పనే చేయమా, లేకపోతే ఈ యెరూషలేము లోపల ఈ ప్రాకారాల లోపల చాలా చెత్త ఉండిపోయింది, అదే క్లీన్ చేయమా, మా వల్ల కావట్లేదు. మేము 9వ వచనం చూస్తే 4వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింపగళ్ళు కావలి ఉంచితిమి అని చెప్తూ, అప్పుడు యోధావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్తేమో విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా. చెత్త విస్తారం అయ్యేసరికి ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు. ఇక మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఎంత సంపాదించినా చిల్లు జోబులో వేసుకున్నట్టుగా అయిపోతుంది, చిరిగిపోయిన జోబులో డబ్బులు వేసుకున్నట్టుగా అయిపోతుంది. ఎంత కష్టపడుతున్నా రూపాయి కనబడట్లేదు, ఎంత కష్టపడుతున్నా రూపాయి మిగలట్లేదు, ఎంత పని చేసినా ప్రతిఫలం తక్కువగా ఉంది. ఇది వాళ్ళకు ఉన్నటువంటి బాధ. మేము ఇక కట్టలేము, మా వల్ల కాదు అని అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రధాన సమస్య బయట అయిందా లోపలైందా అంటే రెండూ అయినాయి. ఒక పక్కన బయట అంటే ఇంకో పక్కన లోపల. బయట దానికి వీళ్ళు కాస్త పరిష్కారం చేసుకోగలిగారు. ఎలాగా? కాపలా పెట్టుకున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఆయుధాలు ఇచ్చారు, అలాగా కొంతమంది పని చేస్తున్నారు. ఇక్కడికి ఒక ప్లాన్ ఉంది, ఇక్కడికి కొంతవరకు వాళ్ళు సవరణ చేసుకోగలిగారు, జాగ్రత్త పడగలిగారు బయట విషయంలో. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే లోపల చెత్త వచ్చింది. దీని సంగతి ఏంటి? ఇక దీనికి ప్లాన్ లేదు, దీన్ని తొలగించాలి, ఇంక దీనికి మళ్ళీ ఏం చేయాలని ఆలోచించాలి. సో అక్కడి వరకు మనం చక్కగా ఆలోచన చేసి ఆ లోపల ఉన్న చెత్త గురించి ఆ రోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి వ్యతిరేకమైనవి మన బలహీనతలు, మనకున్న వ్యసనాలు, మన స్వబుద్ధి, మనకున్న కొన్ని తలంపులు, మన ఆలోచనలు, ఇవన్నీ చెత్తలాగుండి మనల్ని పైకి రానివ్వకుండా చేస్తూ ఉన్నాయి. చెడు బుద్ధి, చెడ్డ బుద్ధి,
ఇవన్నీ కూడా మనల్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. కొన్ని వ్యసనాలు ఇవన్నీ కూడా రూపాయి కనబడకుండా చేస్తున్నాయి. సో అందుకే ఈ చెత్త అంతా క్లీన్ చేసుకుంటే నిశ్చయంగా మన రెక్కల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం. మన రూపాయి మనకి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఆ చెత్తను మనం ముందు శుభ్రం చేసుకోవాలని చాలా విషయాలు ఆ రోజు విన్నాం. ఈ చెత్త గురించి ఇంకాస్త లోతుగా వెళ్ళి మనం ఈరోజు కొన్ని మాటలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 ఈ 3 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లోకములో మూలపాఠాల విషయమై మృతి పొందిన వారైతే మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునుట చేత నశించిపో. ఏమిటి మనలో ఉన్న చెత్త? పౌలు భక్తుడు చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై, లోకము యొక్క అన్న చోట 5 ఉంది కదా, కింద ఫుట్ నోట్లు ఏముంది చూసారా? భూతములు అని ఉంది. మూల పాఠాలు అంటే ఒకసారి 8వ వచనం చూడండి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ కూడా ఈ లోక సంబంధమైన అన్న చోట 2 వేసి ఉంది. ఏ రాసింది అక్కడ కింద ఫుట్ నోట్లో? భూతాలు. ఏంటి మనలో ఉన్న ఒక రకమైన చెత్త? మూలపాఠం అంటే ఏంటి? లోక సంబంధమైన కొన్ని పద్ధతులు. లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు అనగానే మన ప్రార్థనలు ఏం ఆలోచిస్తారు తెలుసా? తడువుకోకుండా బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, మెట్లు పెట్టుకోకూడదు, తాళి కట్టుకోకూడదు, ఇక రకరకాలు ఇలాంటివన్నీ చెప్తారు. అసలు అవి చెప్పలేదు దేవుడు. అవి కాదు, ఇవి కాకుండా కొన్ని ఉన్నాయి, మూఢ ఆచారాలు ఉన్నాయి, అవి మూఢ పద్ధతులు ఉన్నాయి, ఇవి కాదు, సాంప్రదాయం కాదు, కొన్ని మూఢ ఆచారాలు ఉన్నాయి చూడండి. అవి ఎవరికి తెలియవు. ఎందుకు చేస్తున్నామో చేసేవాళ్ళకి తెలియదు, ఎందుకు చేయాలో చెప్పేవాళ్ళకి కూడా తెలియదు. అందుకే చాలాసార్లు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. అంతకుముందు TV 9లో చెప్తూ ఉండేవాడు, మూఢ ఆచారాలు పక్కన పెట్టాలి, మూఢ పద్ధతులు అని ఏవో చెప్తూ ఉండేది. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనుషుల మధ్య, ఒక్కొక్క తెగల మధ్య రకరకాలుగా ఉంటాయి. అవి లోకంలో ఉన్న పాఠాలు. ఒకప్పుడు బయటికి వెళ్తే పిల్లి వదిలేస్తే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు రాను వెళ్ళిపోతున్నారులే, పెళ్ళి లేదు గలి లేదని పని అయిపోతుంది అక్కడ, అంతేనా? ఇలాంటి కొన్ని ఉంటాయి. ఏదో అవశకనం అని, లేదా అపశకనం అని, లేకపోతే భర్త లేని విధవరాలు బిందులో నీళ్ళు తీసుకుని వెళ్తున్నాను అనుకో, అమ్మో వీళ్ళు నీళ్ళు తీసుకెళ్ళటం ఆగిపోతారు.
పంపు వచ్చినప్పుడు ఆవిడ వెళ్తే చాలు మొత్తం పట్టేసుకుంటుంది, ఇక మనకి నీళ్ళు ఉండవు, వెళ్ళకపోతే. కాబట్టి ఏం చేస్తున్నారు, సిటీలో ముందు నా వంతు వచ్చిందని చెప్పి బిందులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరెదురొస్తే నాకెందుకు, ముందు నీళ్ళు కావాలని. రాను రాను కాస్త మార్పు వస్తుంది మనుషుల్లో మార్పు వస్తుంది. సమాజంలో మూఢనమ్మకాలు పోతున్నాయి, మనుషులు వాస్తవాలకి దగ్గరగా వస్తున్నారు. ఏది మంచి, ఏది చెడు, ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు, ఇలాగ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇంకా కొన్నిసార్లు కొన్ని చోట్ల అలాగే మొండిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ప్రార్థనలోకి వచ్చినా కూడా ఏవి మానవులు అవి మానకుండా ఇలాంటి సింపుల్ ఇవన్నీ మానుతారు. అంటే మీరందరూ ఇలా ఉన్నారని నేనేం అనట్లేదు, అది మీ ఇష్టం. అది నేను మీ ఇష్టానికి వదిలేస్తాను. నేనైతే ఇంతవరకు ఎవరికి చెప్పలా. ఎవరికైనా చెప్పానా? మా నూరులో ఎన్ని బాప్తిజాలు ఇచ్చాను నేను. బొట్టు తీసేయను, పూలు పెట్టుకోమాకండి, మెట్లు పెట్టుకోమాకండి, తాళి కట్టుకోమాకండి ఎవరికైనా చెప్పానా? అసలు అది నాకు సమస్యగా, నాకు తెలుసు. అది నేను చెప్పే వేరుగా ఉంటాయి. మనసు మార్చుకోండి, చక్కగా ఉండండి, బలహీనతల నుంచి విడుదల పొందండి, మీకు ఏది చెడుగా అలవాటు ఉందో దాన్ని మానండి. ఇదే కదా నేను చెప్పేది. దేవుడు కూడా అదే చెప్పమన్నాడు. అదే కూడా చేయాల్సింది కూడా అది. విడిచిపెట్టాల్సినవి అవే. కానీ చాలామంది వాటి మీద ఫోకస్ చేయరు. ఏది ఈజీగా ఉంటే అది స్టిక్కర్గా తీసేస్తే వచ్చేస్తుంది, అంతే కదా. పెట్టుకుంటూ ఉంటుంది, తీస్తే స్టిక్కర్ వచ్చేస్తుంది. ఇలాగా రకరకాల వాటి మీద ఎక్కువగా ఇచ్చేసి చూసే వాళ్ళకేమో భయంకరంగా కనపడి ఏదో ఇక ఇవన్నీ మనం చెప్పకూడదు. చాలామంది మనం విచిత్రంగా చూడడానికి కారణం ఇదే. అదే మనిషి, అదే ఊర్లో ఉంటాం, కానీ ప్రార్థనలోకి వెళ్ళాక విచిత్రంగా కనబడతాం. విచిత్రంగా అంటే ఏమైనా కొమ్ములు వస్తాయా? కొమ్ములేం రావు, ఏవో మార్కులు. సో ఏది ముఖ్యమో, ఏది దేవుడికి ఇష్టమో, ఏది నలుగురికి మంచో, నీ వలన నలుగురికి ఏది మేలు కలుగుద్దో, ఏ విషయంలో ఇబ్బందిగా కలగకూడదో అవి గుర్తించి అలాంటి వాటిని మనం బయటికి పంపించేసేయాలి. సో అది చెత్త. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే. మృతి పొందడం అంటే దీంట్లో చావాలి. యేసు క్రీస్తుతో చావడం అంటే ఎక్కడ మన బాప్తిజంలో చూస్తాం కదా. ఆయనలో మరణించి ఆయన ద్వారా మరల పునరుద్ధానంలో అవుతాం. దీనికి మాలాంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని పొందుకోవడం. పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవడం. ఇక నుంచి నూతన స్వభావం ధరించుకున్నావు, నూతనంగా దేవుని మార్గంలో నడుచుకోవాలి అని ఇలాగా చెప్తూ ఉంటాం. దీన్ని ఇక్కడ ఏం చెప్పాడంటే, ఆ క్రీస్తుతో మీరు మృతి చెందిన వారైతే, అంటే చచ్చిన వారైతే. మనతో పాటు అవి చచ్చిపోయినాయా, బతికే ఉన్నాయా అంటే అట్లా మునగంగానే చచ్చిపోయేవి కావు. అది ప్రారంభం అవుతుంది నీలో. అక్కడ మొదలుకొని అన్నీ చచ్చిపోవాలి. ఏది దాచుకుంటాకి, ఏది దాన్ని మన దగ్గర పెట్టుకుంటాకి వీలు లేదు. షుగర్ వచ్చిన వాళ్ళు పాపం ఈ మధ్యకాలంలో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నదేగా గాయం, షుగర్ వచ్చింది, చిన్న గాయమే కానీ ఉంచుకుంటారు ఎవరైనా? తెలుసు, వాళ్ళకి తెలుసు. మొత్తం తినేస్తుంది కాలంతా. కాలే తీసేయాలంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. చిన్నదైనా ఎవరు ఉంచుకోరు. ఎందుకని? ఆ చిన్నది ఏం చేస్తుంది, లోపల తినుకుంటా వెళ్ళిపోతుంది. కాబట్టి మనలో కూడా ఈ చెత్త, ఇలాంటి ఒక చెత్తను మనం కొద్ది కూడా ఉంచుకోకూడదు, శుభ్రం చేసుకోవాలి. మీరు అన్నం వండుకునేటప్పటికి ఆ సామాన్లు కూడా, కంచం కూడా కొద్ది గుందలే మురికని పర్వాలేదు, ఏమవదు అనుకుంటారా? అది కూడా కడుగుతారా? ఎందుకంటే తింటాం కాబట్టి. అలాగా కొద్దిగా కదా అని వదిలిపెట్టకూడదు, దాన్ని కూడా శుభ్రంగా చేసుకోవాలి.
అలాగే ఆత్మ సంబంధంగా మనం కూడా దేవునిలోకి వచ్చిన మనం కూడా లోపల ఉన్నటువంటి ఇలాంటి ఒక చెత్తంతా కూడా తీసేసేయాలి. చూడండి, నేను క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, అదే నేను చెప్పేది. అవి ఎలాంటివంటే అవి అర్థం ఉండదు, ఇక అది ఇంకొకరికి మంచి జరిగేది కాదు. అది కొన్ని విషయాలు అసలు మనకు అర్థం కావు. ఇంకొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే మన బలహీనతను బట్టి కావాలని మన దగ్గర అవి ఇవి కూడా చేపిస్తారు, మొత్తం వేసుకెళ్ళిపోతారు మన దగ్గర ఉన్న సామాన్లు కూడా. కాబట్టి ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అది అలాంటివి జాగ్రత్తగా ఉండాలి తప్ప ఇది కాదు. చచ్చిపోయిన మనిషిని కూడా ఎలా తీసుకెళ్లాలో చెప్తారు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, మనిషే పోయాడు, కాలు ఇటు పెట్టి తల ఇటు పెట్టి ఇటు పెడితే ఏంటి, వెళ్ళేది అక్కడికేగా. వాటిని పెద్ద విషయాల్లాగా చెప్తారు. ఇలాంటి కొన్ని దానికి అర్థం కావు మనకి. ఏంటి ఏంటి అంటే తెలియదు. అంతే, ఎక్కడికి వెళ్ళినా పెట్టాల్సింది కిందే, మట్టిలో అన్నా పెట్టాలి, లేదా కట్టి మీద అన్నా కాలిపోవాలి. దానికోసం గొడవలు, దానికోసం మనస్పర్ధతలు, దానికోసం ఏమేమో మనుషుల మధ్య, బంధుత్వాల మధ్య, స్నేహాల మధ్య ఎడబాటు వచ్చేస్తున్నాయి. అందులో ఏమైనా అర్థం ఉందా అంటే ఏమీ లేదు. సో ఇలాంటి మాట మనం నానా రూబేను కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులను పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, మీరు లోపడనేలా, ముట్టుకోవద్దు, తర్వాత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టొద్దు. ఇవన్నీ వీటన్నిటికీ లోబడితే ఎలాగా, ఇవన్నీ లోబడితే మనం నశించిపోతూ ఉంటాం. ముహూర్తం చూసుకుంటాం, టైం చూసుకుంటాం, ఈ టైంకే జరగాలంటాం. ఏంటి ఏమి నేర్చుకున్నట్టుగా, ఏమి విన్నట్టుగా, ఏమి నమ్మినట్టుగా అంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఎలాగ లోపల చెత్త ఉందంటే, రుచి చూడవద్దు, ముట్టొద్దు అని విధులను మీరు లోబడనేలా, పట్టుకోవద్దు, ఇలాంటివన్నీ ఇంకొకరు చెప్తే మనం చేస్తాం. ఇది తినకూడదంటే తిన్నాం, ఇది ముట్టుకోవద్దంటే ముట్టుకోం, ఈరోజు వద్దంటే ఆ భయం. ఎవరు చెప్పారు నీకు ఈరోజు పెట్టకూడదు ప్రార్థన, ఈరోజు బయటికి వెళ్ళకూడదు, ఈరోజు ఇది ముట్టకూడదు, ఈరోజు ఇది తినకూడదు, ఈరోజు ఇది పట్టుకోకూడదు? దినాలకు వెళ్తే గిన్నెలు ఇస్తారు, వద్దొద్దు అని అక్కడే వదిలేసి రావచ్చుగా. లపక్క మన సంకలో పెట్టుకుని వచ్చేస్తాం. ఇంటికి వచ్చాకేమో అమ్మో అని ఆ తలుపు దగ్గర, ఆ దడి దగ్గర, ఆ గేట్ దగ్గర క్యారీ బ్యాగ్ కడతాం. అదే సిటీలో అయితే ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. మంచి మంచి బేషన్లు అనుకో, కాస్త లోపల వెళ్ళాలి, బిందులు ఇచ్చారు వాళ్ళు. బిందు కాబట్టి కూడా ఇది కూడా బయటపడతావా? బిందు కాబట్టి ఇంకాస్త వరండాలో పెట్టుకుంటాం. వెండి గిడ్డిస్తే అది వెళ్ళిపోవచ్చు లోపలికి. ఏంటి మూత ఎత్తామో బయట పడేస్తావా? 4 రోజులు 3 రోజులు బయట పెడతావా?
గిన్నెత్తే కాస్త గేటు తగిలిస్తావా? బిందెత్తే లోపల వసాలలో పెడతావా? వెండి చిన్న భరణిస్తే ఇంట్లో తీసుకుని పెట్టుకుంటావా? ఇది దేనికి కీడు, దేనికి కీడు కాదు. అసలు కీడు మనకా దానికా? ఏది ఇచ్చినా మొత్తానికి వదిలేది మాత్రం లేదు, తెచ్చేదేగా. ఏంది అబ్బాయి ఇంకా? అది ఎవరు చెప్పారు? ఇలాంటి చెత్త చాలా ఉంది. ఇది చెత్త, అర్థం పర్థం లేని చెత్త, ఉపయోగం లేని చెత్త. దీనికంటూ మ్యాటర్ ఏం లేదు అసలు. దానికి ఇంత చెత్త పెట్టుకుంటే మనం ఎలా పైకి వస్తాం చెప్పండి? మనం క్రీస్తు ఎక్కడ మృతి చెందని చెప్పండి? ఏ విషయంలో చచ్చాం? స్వభావంలో చచ్చామా? ఆలోచనలో చచ్చామా? పాడు బుద్ధి, పాత బుద్ధిలో చచ్చామా? ఏ విషయంలో మనం చచ్చాం? అహంకారంలో చచ్చామా? కోపంలో చచ్చామా? అసూయలో చచ్చామా? క్రోధంలో చచ్చామా? ఎదుటి వారిని కీడు కోరుకునే విషయాల్లో చచ్చామా? ఎట్ట జరిగింది, మంచి పని అయిందన్న చెడ్డ స్వభావం చచ్చామా? ఇది కదా మనలో కనబడకుండా పేరుకుపోయిన చెత్త. అందుకే యేసుప్రభు వారు, మీరు గమనించలేదు, పరిశీలతో శాస్త్రులతో అంటారు, మీరు గిన్నె పైన తోముతున్నారు బాగా, లోపల తోమట్లేదు. మీరు పైకి మాత్రం చక్కగా అన్ని తల మెరుతున్నాయి, లోపలేముంది? అప్పుడప్పుడు మన వాళ్ళు పాలు డేక్ష తోముతారు కదా, మాడిపోయి పాలు ఒకసారి ఇదైపోతాయి కదా, మాడిపోయిన డేక్షాలు. మీరు చూడండి, పైకి తల మెరుస్తాయి, మాడిపోయిన డేక్షాలు ఎక్కడ లోపల కాస్త అది చూసి సరిగ్గా తోమలేదేంటి మళ్ళీ తోముతాం. అదేమో రాదు. ఎందుకని? దాని బంధం ఎక్కువ, దాని ప్రేమ ఎక్కువ. అదేమో వదలదయ్యే లోపల డేక్షాకి. బూడిదేస్తామా, పీసేస్తామా, మట్టి వేస్తోదినా, ఏదో మళ్ళీ కొద్దిగా వచ్చి ఇంకా ప్రేమ ఉండి కొద్దిగా లోపల ఉంటుంది. అది అబ్బాయి ఇట్లా లాభం లేదు. ఇక అమ్మాయి దాంట్లో నీళ్లు పోసి నానబెట్టి రాత్రి అంతా తెల్లారు చూసుకుందాం, మళ్ళీ పట్టుపడము. ఆయనకి తెల్లారు మళ్ళీ పట్టుపడతాం. వస్తే వసతి లేదంటే ఈసారి ఏం చేద్దామంటే కానిచ్చి ఈసారి దాంట్లో వండేసుకుంటే అదే ఉడికి వేడెక్కి ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీ చెత్త లోపలికి వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు పట్టి పోయేదాకా తోముతాం. ఆ పట్టుదల ఎందుకు మన జీవితంలో మార్పు చేసుకోవడానికి రాదు? పట్టుదలగా గట్టిగా తోముతాం కదా, అలాగే ఎందుకు మన జీవితంలో మారు మనసు విషయంలో ఎందుకు మనం అలా పట్టుపట్టం? ఇలాంటి బలహీనతల నుంచి బయటపడటానికి ఎందుకు అంత పట్టుపట్టం? ఇలాంటి పద్ధతుల నుంచి బయటపడటానికి ఎందుకు మనం పట్టుపట్టం? ఇది మనకి కనబడని చెత్త. ఇది మన ఇంట్లో కూడా కనబడని చెత్త ఎక్కడ ఉంటుందో తెలుసా? ఫోటో వెనకాల ఉంటుంది. కొన్ని ఫోటోలు ఉంటాయి కదా, ఇల్లంతా నీట్గా ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఫోటో వెనకాల, గడియారాలు వెనకాల, ఇంకా చెప్పండి బీర్వా వెనకాల. ఎందుకంటే ఊడ్చుకున్న చీపురు ఆడేంత ఖాళీ కూడా పెట్టం మనం. తుడుచుకోవడానికి వీలుగా పెట్టుకోం కొన్ని వస్తువులు. ఇలా ఉంటాయి. ఏదైనా పండగ రావాలి, ఏదన్నా జరగాలి, అప్పుడు అన్నీ మళ్ళీ ఒకసారి తోమి మళ్ళీ లోపల పెడతాం. కాబట్టి మన ఆధ్యాత్మికమైన ఈ జీవితంలో ఈ చెత్తను తొలగించుకోకపోతే, వాళ్ళు పాపం అంటున్నారు చూసారా, ఏమని నెహెమ్యా గ్రంథంలో
మా బలం సరిపోవట్లేదు, మా వల్ల కావట్లేదు, మేము చేయలేము. మేము చేయలేము, నా బలం సరిపోవట్లేదు అంటారు. పౌలు గారు తన జీవితంలో కూడా ఆయనకి ఎలాంటి సమస్య ఎదురైందో చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం కూడా విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినా మాకు శ్రమే కలిగింది. బయట చూస్తేమో వెలుపట పోరాటాలు, లోపలేముంది భయం ఉంది. ఎటు చూసిన పరిస్థితి బాగోల. బయట చూస్తే పోరాటం, లోపల చూస్తే భయం, ఒక ఆరాటం. ఏంటి లోపలుండి ఆరాటం పౌలుకి ఉన్న ఆరాటం ఏంటో చూస్తే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 12-13 వచనాలు చదువు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు మంచి టైం వచ్చింది, మంచి సమయం వచ్చింది, మంచి పని వచ్చింది. కానీ ఆ సమయానికి ఎవరు కనపడలేదంటే సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడంట. పాపం పౌలుకి ఏంటి, సేవకుడిగా ఏదో చేయాలని ఉంది, సహకరించేవాళ్ళు కనబడట్లా. అర్థమవుతుందా మీకు? పౌలు గారికి ఏదో చేయాలని ఉంది, ఏదో మీటింగ్ పెట్టాలని ఉంది, ఏదో ఆన్లైన్ ప్రేయర్ చేయాలనిపిస్తుంది, ఏదో ఉపవాస ప్రార్థన చేయాలనిపిస్తుంది, ఏదో కార్యక్రమం సంఘంలో చేయాలనిపిస్తుంది. కానీ ఎవరు కనబడట్లేదు? సహకరించేవాళ్ళు కనబడట్లేదు. పాపం తీతు బాగా సహకరిస్తూ ఉండేవాడేమో, మంచి సహకారిగా ఉండేవాడేమో. కానీ ఆ సహకారి కనబడకపోయేసరికి, సహకరించేవాళ్ళు కనబడపోయేసరికి ఒకడేం చేస్తాడు? వెళ్ళిపోయేవాడంట. కాబట్టి ఆశతో చేసే కార్యక్రమాలు అయితే సేవకుడికి సహకరించే వాళ్ళు ఉంటే ఇంకా అది చాలా బాగుంటుంది. నిన్న మేము 3 రోజులు గడిపొచ్చాం కదా ప్రత్యేకంగా. అక్కడ మంచి సహకారులు ఉన్నారు. వాళ్ళు ప్రతి పనిలో కూడా చాలా మర్యాదగా, చాలా గౌరవంగా అన్ని పనులు చేసుకున్నారు. నాకు అనిపించింది అలా సహకారులు ఉన్నారు కాబట్టి ఆయన ఎంత పరిచర్య, అందరికీ చక్కగా ఏది లోటు లేకుండా మంచి సదుపాయాలు ఇచ్చి ఆహార పదార్థాలన్నీ కూడా సమకూర్చాడని అనిపించింది. కాబట్టి మనం సహకరించే వాళ్ళుగా ఉండాలి. మరి విశేషంగా మనలో ఉన్న చెత్తని తొలగించుకుంటే పని తేలికవుతుంది. నీకు దేవుళ్ళు ఎదగాలని చాలా ఇష్టం కదా, మనందరికి కూడా ఇష్టమే. మనందరూ దేవుళ్ళు ఎదగాలని, దేవుల్లో బలపడాలని, వృద్ధి పొందాలని, అభివృద్ధి చెందాలని చాలా ఆశ ఉంటుంది, చాలా కోరిక ఉంటుంది. దానికోసం చాలాసార్లు మనం ప్రయాసపడతాం, ప్రార్థనలు చేస్తాం, అలసిపోతాం, ఉపవాసాలు చేస్తాం. నాతో ఒకళ్ళిద్దరు ఇక్కడే చెప్తూ ఉంటారు, అయ్యా నేను వారం ఉపవాసం ఉంటున్నాను, 7 రోజులు ఉన్నాను, 7 వారాలు ఉన్నాను, 3 వారాలు ఉన్నాను. 8వ వారం ఏంటంటే అలసిపోయాను అన్నాను. ఎందుకు? నీ కష్టం అంతా ఎందుకని ఇలా పోతుంది? ఎందుకు నీ ప్రయాసం వ్యర్థమైపోతుంది? ఎందుకు నీ త్యాగం వ్యర్థమైపోతుంది? ఎందుకు నీ సమయం వ్యర్థమైపోతుంది అంటే చెత్త ఉంది. చెత్త ఉంటే ఏముంటుంది? అది ఏది నిలబడదు, ఫలితం చూడలేం. అప్పుడు మన కష్టం అంతా ఎలా ఉంటుందంటే అలసిపోయినట్టు అనిపిస్తుంది. అలసిపోయాం. వాళ్ళు అదే అన్నారు కదా, నెహెమ్యా కింద వాళ్ళు ఏమన్నారు? మేము అలసిపోయాం, మేము చేయలేకపోయాం, నా వల్ల కాలేదు, మా కష్టం. చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే
10వ అప్పుడు యూదావారు బరువును మోయేవారు బలం తగ్గిపోయింది, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా, మా వల్ల కాదు, మేము కట్టలేము. కట్టడానికి మెటీరియల్ లేవా? ఉన్నాయండి. పనిముట్లు లేవా? ఉన్నాయండి. మరి ఏంటి కట్టలేము? అన్నీ ఉన్నాయిగా. చెత్త ఉందండి, ఇది చెత్త మాకు అడ్డుగా ఉంది. చెత్త మాకు అడ్డు వస్తుంది. ఈ చెత్త వలన మాకు చిరాగ్గా ఉంది. చెత్త వలన మేము మా పని చేయాలనిపించట్లా. సో కాబట్టి మన జీవితంలో మనలో ఉన్న చెత్త ఏంటో మనం గుర్తించాలి. మనలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైనవి ఏంటో మనం గుర్తించి వాటిని శుభ్రం చేసుకునే పనిలో కానీ మనం పడితే మిగిలిన పని తేలికైపోద్ది. ఎంత తేలికైపోద్ది అంటే ఇక నువ్వు కూర్చొని ప్రార్థన కూడా చేయక్కర్లా, మనసులో అనుకుంటే చాలు. మనసులో అనుకుంటే చాలు. కన్నీరు మున్నీరుగా ఉపవాసాలు ఉండే ఏడవం కూడా ఏడవక్కర్లా. చెత్త తొలగించేసుకున్నావు అనుకో, ఓ మాట మాత్రం సెలవిస్తే సరిపోతుంది. మనసు మంచిదే ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి ఆయన వస్తాడు. ఆయన వచ్చి అంటాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక మాట వేసి చెప్తే చాలు, నా ఇంట్లో నా దాసునికి స్వస్థత కలుగుద్ది అంటాడు. అదేంట్రా, అందరూ వచ్చి పిలుచుకెళ్తారు నన్ను, అందరూ రెండయ్యా అని తీసుకెళ్తున్నారు. పేతురు గారు వాళ్ళ అత్తగారు అట్టకి తీసుకెళ్ళారు, అట్లా నా దగ్గర తీసుకొస్తున్నారు, లేదా నన్ను తీసుకెళ్తున్నారు. నా దగ్గరికి తీసుకొస్తున్నారు లేదా నన్నన్నా తీసుకెళ్తున్నారు. నువ్వేంటి నేను రావక్కర్లేదు అంటున్నావు, నువ్వు కూడా తేవట్లేదు, మాట చెప్తే చాలు అంటున్నావు. అతని గురించి చెప్తారా, అతను మనకు సమాజ మందిరాలు కట్టించాడు మంచోడని. దేవుడు అతని మనసు చూశాడు, అతనిలో చెత్త లేదు. చెత్త లేదు. దేవుడు అంటే నమ్మకం మనిషి ఉంది కానీ బయటపడలేదు, కానీ మనసు ఎలా ఉందంటే చెత్త లేదు అతనిలో. అందుకు అతనికి మాట సరిపోద్దండి. యేసుప్రభుడు ఓకే నువ్వు వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, బాగుపడిపోయాడు, వెళ్ళిపో నమ్మేశాడు. అంతే, నమ్మేసి సంతోషంగా ఇంటికి అవి ఇవి అన్నీ తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య, ఏమంటే వచ్చారా, తెలుసా మీకు విషయం, బాబు అంటే తెలుసు నాకు. మీకెలా తెలుసు అంటే ఎప్పుడైంది చెప్పు, పలానా టైంలో అంటే తెలుసు నాకు. అయితే ఆయన అన్నాడు ఇంటికి వెళ్ళిపోమని. సింపుల్గా అయిపోద్ది. కాబట్టి కాసేపు మనం ఒక 5 నిమిషాలు ఏం చేద్దామంటే, టైం ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి ఈ 5 నిమిషాల్లో ఇంకా మనలో ఏదైనా ఒక చెత్త ఉందేమో, దేవునికి వ్యతిరేకమైన చెత్త, అనవసరమైన చెత్త, వ్యర్థమైన చెత్త, అర్థం లేనిది, ఎవరు సలహాలో తీసుకుని ఇంట్లో చెత్త పెట్టుకుని ఉంటే, ఎవరు చెప్పారని ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, అది రోజు మంచిది కాదు, ఇది రోజు మంచిది కాదు, ఇలాంటి చెత్త అంతా మన ఇంట్లో మనకు తెలియకుండా ఉంది. అది మనం వెళ్ళిపోయింది అనుకుంటాం, అయిపోయిందిగా అనుకుంటాం, కావాలా అది ఇంట్లోనే ఉంది చెత్త. అది నువ్వు బయటకు ఊడిస్తే కానీ వెళ్ళదు. అది మనం బయటకు ఊడిస్తే కానీ వెళ్ళదు అది. కాబట్టి అలాంటి చెత్త ఏమైనా ఉంటే ఇప్పుడే ఊడ్చేసేయండి శుభ్రంగా. ప్రభా మాకు తెలుసో తెలియకో మేము అలా చేసాం, దయచేసి మమ్మల్ని క్షమించు, మన్నించు. ఈ రాత్రి ఆ చెత్త మా దగ్గర ఉండకూడదు. మా ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఈ దేహం అనే ఆలయం శుభ్రంగా ఉండాలి, ఈ దేహం అనే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఈ చెత్త వల్లనే మేము ఎదగలేకపోతున్నాం, ఈ చెత్త వల్లనే అభివృద్ధి చెందలేకపోతున్నాం, ఈ చెత్త వల్లనే తగిన ప్రతిఫలం చూడలేకపోతున్నాం, ఈ చెత్త వల్లనే మేము ఎంత సంపాదించి తీసుకొచ్చి పెట్టినా పాడైపోతుంది. కొన్ని పదార్థాలు చూడండి, మన ఇంట్లో పెట్టుకుంటే ఎలా పాడైపోతూ ఉంటాయో. కొన్ని ఎలుకలు కొట్టేస్తాయి, కొన్ని పురుగులు తినేస్తాయి, కొన్ని బొద్దింకలు తినేస్తాయి, కొన్ని బూజు పడతాయి. పచ్చళ్ళు చూసారా, ఎంతో ఖర్చు పెట్టి ఇష్టపడి చేసుకుంటాం,
బూజు పట్టేస్తే పారేస్తాం. చెత్త అది చిన్నదే కదా, బూజు ఏమవుతుంది అనుకుంటా లేదు. వదిలేసామంటే ఆ బూజు మొత్తం పచ్చడంతా పాడి చేస్తుంది. వదిలేస్తే ఎలుక మొత్తం కొట్టేస్తుంది. వదిలేస్తే చెద పురుగు మొత్తం దూలమంతా తినేస్తుంది. ఊడ్చేసేయాలి. మన కంట్లో పడితే ఊడ్చేసేయాలి. మన కంటికి కనపడితే ఆ బొద్దింక లాంటివి కొట్టి చంపేయాలి, అంతే, బయట పారేయాలి. ఆలోచించండి, ఎలాంటి ఒక చెత్త విషయాలు, చెత్త ఆలోచనలు, చెత్త అలవాట్లు, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? కొన్ని అనవసరమైనటువంటి వస్తువులు మనం ఉపయోగించడం చెత్త అది కూడా. నీ అడుగులందు అడుగులీడని, నీ బలము తోడా నన్ను నడవని, నీ అడుగులందు అడుగులీడని, నీ బలము తోడా నన్ను నడవనివ్వు. జీవింతునెప్పుడు నీ సాక్షిగా నేను, జీవింతునెప్పుడు నీ సాక్షిగా నేను, నీ అడుగు జాడలందు నడచెదను, నీ అడుగు జాడలందు నడచెదను. నీ బిడ్డనయ్యా, నీ రూపునయ్యా, నీ చేతితో నన్ను నడిపించుమయ్యా. నీ బిడ్డనయ్యా, నీ రూపునయ్యా, నీ చేతితో నన్ను నడిపించుమయ్యా. దయగల మా దేవ, గొప్ప తండ్రి, ఈ చిన్న మాటలు మా హృదయంలో గొప్ప కార్యాలు జరుగులాగున సహాయం చేయండి. అనుదినము నీ వాత్సల్యతను మా మీద చూపిస్తూ ఉన్నావు, నీ కనికరాన్ని మా మీద చూపిస్తూ ఉన్నావు, నీ క్షమాపణను మా మీద చూపిస్తూ ఉన్నావు, మమ్మల్ని మన్నిస్తూ ఉన్నావు. ఎప్పుడు నేను తలుచుకున్నాను మమ్మల్ని కడిగి శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ మేమే చెత్త దాచుకొని ఒక్కసారికి ఇబ్బందులు వచ్చినప్పుడు నాకెందుకు ఇలా జరిగిందని బాధపడుతున్నాం. అనుదినము నాయన నీలో వాక్కులు, నీ వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి, కడగబడి, శుభ్రపరచబడి పరిశుద్ధతలో ఎదగడానికి సహాయం చేయండి. రాకడ దినాల్లో మేమున్నాం నాయన. ఇదిగో జరుగుతున్న యుద్ధాలు రాకడికి దగ్గరగా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుందో, మా దినాలు మేము బతుకున్నప్పుడే రాకడ వచ్చేయచ్చు. అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము బ్రతికిన కాలంలోని రాకడ మేము చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరింత సిద్ధపాటు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికి తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.